మా లోన్ల సంగతి రేపు బ్యాంక్ లో మాట్లాడుకుందాం. అయ్యి బాబు పొద్దుటి నుంచి బొళ్ళు జున్ను అది ఏర్పాటు చేసుకుని కావిడి బత్తేసుకుని నిలబడి దొప్పించుకున్నామంటే మా పేరు చెప్పి ఊళ్ళో వాళ్ళందరికి పంచి పెట్టి దొబ్బించుకోండి. అయితే వెళ్ళొస్తామండి. వెళ్ళండి, మళ్ళీ రాకండి. నువ్వు రారా. ఈ ఊళ్ళో దయ్యాల కొంపలు చూపించే ప్రోగ్రాం మళ్ళీ పెట్టుకుందు గాని ముందు మేము ఇక్కడ ఉండటానికి ఒక బంగ్లా ఏర్పాటు చేశానన్నావుగా, అది చూపించు. అదే ఇది. అదే ఇదా? 2 దూలాలు 4 కిటికీలు ఉన్న ఇదే బంగ్లా అయితే ఏసీ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ మొజాయిక్ ఫ్లోర్ ఉన్న దాన్నేమంటారమ్మా? ఎటకారాలు వద్దమ్మా. మేనేజర్ గారు వచ్చారని ఈ బంగ్లా తెరిచాం. ఇంకెవరన్నా వస్తే ఈ బంగ్లా కిటికీ కూడా తెరవు. అసలు ఈ బంగ్లా ఇదిగో. బంగ్లా బంగ్లా నన్ను టెన్షన్ పెట్టకు. ఇంకొకసారి బంగ్లా అన్నావో నిన్ను బంగాళాఖాతంలోకి విసిరేస్తాను. కొట్టలేదురా. ఒరే బావా బావా, ఈ ఇల్లు చూసావా? చూశాను, బాగుంది. గాలి వెలుతురు కూడా చాలా బాగా వస్తుందిరా. బయట చెట్టు కింద గాలి వెలుతురు ఇంతకంటే బాగా వస్తాయి. నీకు అక్కడ బాగుంటే అక్కడే పడుకో. అది కాదు బావా, అసలు ఈ ఇంట్లో నీకేం నచ్చాయి? పడిపోయే దొలాలా, బూజు పట్టిన కిటికీలా, లేకపోతే మన పెట్లు మోసుకొచ్చాడే చెవు పోగులు గొట్టాంగాడు వాడా? హలో, నేను ఇక్కడే ఉన్నాను. నీ పేరేంటో తెలియక గుర్తుకోసం అలా అన్నాను. మై నేమ్ ఇస్ నూకాల్. ఏం కాలా? నూకాలు అట చెప్పాడు. సారు, ఇల్లంతా సద్యమంటారా? ఇల్లు రేపు సర్దొచ్చు కానీ ముందు ఏదో ఒక రూమ్ రెడీ చేయి. కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఊరంతా చూపిద్దు కానీ. అలాగే. వీడు చూపించిన ఇల్లే ఇంత భయంకరంగా ఉంటే ఊరు ఇంకెంత భయంకరంగా ఉంటుందో. ఎలా ఉందండి మా ఊరు? సూపర్, ఎక్సలెంట్, మార్వెలస్, బ్యూటిఫుల్. అన్ని నువ్వే చెప్పేస్తే మేమేం చెప్పాలి? అటు తిరిగి చెప్తాను. అంతకంటే గొప్ప సీన్ ఉందా? తిరుగు పద. ఓహో, బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్, వండర్ఫుల్, సూపర్. చెప్పు తెగుద్ది. దొంగ సచ్చినాడా, ఆడాలి తానాలు చేస్తుంటే చూడటమే కాకుండా ఇంగ్లీష్ పీస్ లో ఏదేదో కొట్టావా? గోదావరి చూడటానికి చాలా అందంగా ఉంది కదా. గోదావరి కన్నా అందులోంచి వచ్చిన డైలాగ్ చాలా అద్భుతంగా ఉన్నాయి. చెప్పు తెగుద్ది అన్న డైలాగ్ ఇంకా అద్భుతంగా ఉంది. నువ్వేంటి అలా చెట్టులో నిలబడ్డావు? అద్దం మీద ఒక్క మర కూడా ఉండకూడదు, నీటిగా చూడు. అయ్యో, వాడెవడో దీపం కుందల్ని తోసేసి వెళ్తున్నాడు, జాగ్రత్త. కళ్యాణ్ వచ్చావు నాయన? పగల కొట్టావా? చెప్తూనే ఉన్నాను, జాగ్రత్తగా ముక్కలని తీసి పారాయి. జాగ్రత్త, గుచ్చుకుంటాయి. నీకేమైంది? నాకేమైందిరా? నీకు సీరియస్ గా ఉందని టెలిగ్రామ్ వచ్చింది, అందుకే వెంటనే బయలుదేరి వచ్చాం. అవునరా, 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని నువ్వు ఇంకా రాకపోతే సీరియస్ గా ఉందని కాక సరదాగా ఉందని టెలిగ్రామ్ అంటావా? పెళ్ళా? ఎవరికి? మీ నాన్నకి. నువ్వు ఏ అమ్మాయి ఫోటో చూసి నచ్చిందని ఉత్తరం రాసావో ఆ అమ్మాయితో నీ పెళ్లి ఖాయం చేసాం. నీకు సంతోషమేగా? నేను ఏ అమ్మాయి ఫోటో చూడలేదు, ఎవరికి ఉత్తరం రాయలేదు. రాయలేదా? ఉండు, ఇప్పుడే వస్తా. ఎరా, నువ్వేమో రాసావా? నేను మా అమ్మకే ఉత్తరం రాయను, మీ అమ్మకి ఎందుకు రాస్తాను? మరి ఎవరు రాసుంటారు? ఇదిగోరా నువ్వు రాసిన ఉత్తరం. ప్రియమైన అమ్మకు కళ్యాణ్ వ్రాయినది. మీరు పంపిన అమ్మాయి ఫోటో నాకెంతో బాగా నచ్చింది. మీరు వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడి పెళ్లికి ఏర్పాట్లు చేయండి. ముహూర్తం తేదీ నాకు తెలియపరిస్తే నేను బయలుదేరి వస్తాను. ఇట్లు కళ్యాణ్. ఈ లెటర్ నేను రాయలేదు. మరి ఎవరు రాశారా? ఎవరు రాశారో నేను చెప్పనా? ఎవరు రాశారు? నువ్వే రాసి. అబ్బా, నేనెందుకు రాస్తాను రా? అమ్మా, నిజంగా చెప్తున్నాను, ఈ ఉత్తరం నేను రాయలేదు. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఇష్టం లేదని చెప్తున్నాడు కదా. అదే ఎందుకు ఇష్టం లేదో చెప్పొచ్చు కదా. ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. ఇష్టం లేకపోవడానికి అమ్మాయికి ఏం తక్కువరా? ఈ అమ్మాయే కాదు, ఏ అమ్మాయి కూడా నాకు ఇష్టం లేదు. ఉండండి, మన బ్యాంకు మేనేజర్ చెప్తాడు. నువ్వు 100 ఏళ్ళు చల్లగుండాలి బాబు. నన్ను ఎవరనుకుంటున్నారు? బ్యాంకు మేనేజర్ గారు అనుకుంటున్నావు. నో నో నో, అలాంటి చిన్న చిన్న పోస్టులు కక్కుర్తి పడే రకం కాదు నేను. మీరంతా ఎదురు చూస్తున్న మేనేజర్. పెరకాలు వస్తున్నా. చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు. థ్యాంక్స్ అండి. హలో, ఆ
దండలు తీసిస్తే అయ్యగారికి వేసుకుంటాం. వద్దు, నాకు మీ అభిమానం చాలు. ఫ్రెండ్ నువ్వు మేనేజరు కాదా, నీకు ఆ కళ్ళ జోడేందుకు? నువ్వు చల్లగా ఉండాలి బాబు. థ్యాంక్స్ అమ్మా. వాయించండ్రా. చూసావా, మేనేజర్ ఊళ్ళోకి వస్తున్నాడు అనగానే హైదరాబాద్ క్లింటన్ వచ్చినంత హడావిడి చేస్తున్నాడు. సారు, ఈ సన్నాయి సౌండ్లు పులి వేషాలు చూసి మోసపోవద్దు. ఈ ఊరు జనమంతా మారు వేషాలు వేసుకున్న స్టూవర్టుపురం దొంగలాంటి వాళ్ళు. నిజం సారు, ఇంతకు ముందు మేనేజర్ వచ్చినప్పుడు కూడా అది ఇలాగే పులి వేషాలు సన్నాయి నొక్కులు వేసి ఊర్లో తీసుకెళ్లి పప్పనం పెట్టి అప్పులు తీసేసుకున్నారు. తర్వాత ఒక్క పైసా కూడా తీర్చలేదు. అందరూ అసత్ మేతలేనండి. ఆఫ్టర్ ఆల్ ప్యూన్ గాడివి నువ్వు కూడా సలహాలు ఇవ్వడమేనా? ఇస్తే హెడ్ గుమస్తాని నేను ఇవ్వాలి. బావా, ఈ ఊళ్ళో ఒక్కొక్కడి ఫేసు ఒక్కొక్క ప్రామిసరీ నోట్లా కనిపిస్తుంది నాకు. పులి వేషాలు మారు వేషాలు వాళ్ళేనా? మనం కూడా వేయగలం. పద. హలో, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఇవాళన్నా నాకు వాంతులు అవ్వకుండా చూడు స్వామి. నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి, అంటే నీ ప్రేమ రోజున నీ ఫ్యామిలీతో సహా పార్టీ చేసుకుందాం బావా. తప్పకుండా చేసుకుందాం, కానీ ఆ పార్టీలో నువ్వు ఉండవు. బాబు కళ్యాణ్, మీరు ఎక్కడున్నారా? మీకోసం కిందంతా వెతుకుతున్నాను. మీరేదో పనిలో ఉన్నట్టున్నారు, నేను తర్వాత వస్తానులే. అబ్బే, మీరు అసలు ఇక్కడికి రావడమే మా మహాభాగ్యం. రండి అంకుల్, కూర్చోండి. కొంచెం మాట్లాడదామని వచ్చాను. కొంచెమేం కర్మ, ఫుల్ గా మాట్లాడుకుందాం. రండి అంకుల్. పర్వాలేదు, తర్వాత వస్తానులే. అరే రమ్మంటుంటే కూర్చోండి అంకుల్. కూర్చోండి 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 ప్లీజ్. అంకుల్ పుచ్చుకోండి. ఏంటి బాబు ఇది? మీరు ఎప్పుడు పుచ్చుకోలేదా? చిన్నప్పుడు వయసులో ఉన్నప్పుడు తాగేవాడిని, ఇప్పుడు మానేశానులే. అంకుల్, మిమ్మల్ని విషయం అడగనా? అడుగు బాబు. మీతో చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న డీరెస్ట్ ఫ్రెండ్ ఒకడు విడిపోయి 10 ఏళ్ల తర్వాత కనిపించాడు అనుకోండి, వాణ్ణి మీరు పలకరించకుండా వెళ్ళిపోతారా? ఎలా వెళ్ళిపోతాను బాబు? ఇది కూడా అంతే. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన మందు ఇన్ని సంవత్సరాల తర్వాత కళ్ళ ముందు కనపడితే కనీసం హలో అన్నా చెప్పరా అంకుల్? చూడండి పాపం దీనంగా మీ వంక ఎలా చూస్తుందో, బుజ్జుముండా. తీసుకోండి అంకుల్. వద్దులే బాబు. తీసుకోండి అంకుల్. వెళ్ళవే, అంకుల్ నిన్ను తాగుతారంట, బాధపడకమ్మా. మీ నాన్నగారు ఎక్కడికి వెళ్ళారమ్మా? బయటికి వెళ్ళినట్టున్నారు. ఎంతసేపు ఈ మిషన్ కుడతావు? వెళ్ళి భోంచేసి పడుకోమ్మా. అలాగేనమ్మా. ఏమైనా మీరు టూ మచ్ అంకుల్. వద్దు వద్దు అంటూనే 6 పెగ్గులు కొట్టేశారు. అంకుల్, మిమ్మల్ని ఒకటి అడగనా? అడుగు. మీది ఏ కులం అంకుల్? కులం పేరెత్తద్దు, ప్రాణమిత్రులు కూడా బద్ధ శత్రువులు అయిపోతారు. షట్ అప్. కులం ఏంటి అంకుల్? కులం వీరత్వంలో తాండ్ర పాపరాడు కులం, నిజం చెప్పడంలో హరిశ్చంద్రుడు కులం, దానం చేయడంలో కరుడు కులం. రామా, ఈ ఊళ్ళో కులం గురించి అడిగితే ఒక్కడు డైరెక్ట్ గా సమాధానం చెప్పడా? నువ్వు నోరుమోయ్. మూసా. అంకుల్, మీరు బ్రాహ్మిన్సా, నాయుడుసా, చౌదరీసా? నేను నేను నాయుడుసే. కానీ నా భార్య బ్రాహ్మణ్. అంకుల్, 5 కిందటే ప్రేమలో విప్లవం లేవదీశారన్నమాట. సరిగ్గా ఇదే పని 25 ఏళ్ల క్రితం ఇంకో పెద్ద మనిషి. ఎవడాడు? నీ బాబు శంకర్రావు. ఇలాంటి సమయంలో కూడా శంకర్రావు కూడా పేరెత్తావేంట్రా? అంకుల్, మీకు జాతకాలు, నక్షత్రాలు వగైరా వగైరా వాటి మీద నమ్మకం ఉందా? అంటే అదే 12 గళ్ళు గీసి గ్రహబలం చెత్త చెదారం అని చెప్తారే అవి. మనకు అలాంటివి ఏం లేవు. అంకుల్, మీరు మామూలు మనిషి కాదు. అవును, మందు కొట్టిన మనిషి. అంకుల్, మీరు ఒక పెద్ద సంఘ సంస్కర్త, మీరు ఒక లెనిన్, మీరు ఒక అబ్రహాం లింకన్, మీరు ఒక బిగ్ బిల్ క్లింటన్. ఎక్కువ పోకూడదు, ఎక్కింది దిగిపోద్దు. దిగింది ఎక్కడానికి నేను పోతానుగా.
అరే పోయిరా. మీరిద్దరు సంబంధాలు కలుపుకున్న శుభ సందర్భంలో ఏడో పెగ్ అంటే మళ్ళీ మొదటి పెగ్గుకి వచ్చారా? మీ నాన్న బయట కూడా లేరమ్మా. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? చూపులతో గాల మేసి లాగి లాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా? చూపులతో గాల మేసి లాగి లాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా? చెయ్యి వేయబోతే బెదురుతా. ఎందుకు అబ్బా? మీ డాక్టర్ వచ్చి మన డాన్స్ చూసి భయపడి వెళ్ళిపోయింది. నువ్వు జోకులేస్తున్నావు సార్. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళగానే ఆంటీ ఇచ్చే కేక్ తో నాది జోక్ అని తెలిసిపోతుంది కదా సార్. ఆంటీ నేను వచ్చి చాలా చెప్పిపోయింది. మిగతా విషయాలు రేపు మాడుకున్నాం. రేపు గ్యారంటీగా తాగుపోతే మాటలు నీటి మీద రాతలు కాదు. రేపు కలుసుకుంటున్నాం కదా, అయితే జాగ్రత్త మెట్లు దిగి వెళ్ళిపోండి. కాలు జారితే దొల్లుకుంటూ వెళ్ళిపోండి. సింహద్రి ఏటన్నా ఆకలి వచ్చినాయా? తమలపాకులా ఇస్తరాకులా? ఎటకరమా కరకజ్జం పగిలిపోతారు. కూరలని గడి కదా అవుతున్నాయనా? మటన్ లో చికెన్ వేయండి, చికెన్ లో మటన్ వేయండి, రెండిట్లో మాత్రం కారం మర్చిపోతురు. మనం వచ్చిన తేడా జరిగిందనుకో బ్యాడ్ టైం వచ్చేస్తుంది. నువ్వు లాంచే అటాగేనా? పుల్ల పైగరా ఇవన్నీ మన తోటలో పండినవి. సుబ్రహ్మణ్యం, అమ్మగారికి ఒక కూల్ డ్రింక్ ఇవ్వు. మన అమ్మాయికి కాబోయే అత్తగారా. విందుకు వచ్చారండి? ఆయన అబ్బాయి హైదరాబాద్ వెళ్ళారు. నేను ఒక్కదాన్నే వచ్చాను. అమ్మగారు నాకు తెలియగడుతానండి. మనకున్నది ఒకే ఒక అమ్మాయి గారండి. 2 సంబంధాలు మాట్లాడండి. నోర్మోయ్, నేను మాట్లాడింది వీరి సంబంధమే. అయ్య బాబాయ్, కోపం ముంచేశారండి బాబు. మీరేమో ఇక్కడ సంబంధం మాడుతున్నారు, అయ్యగారు వేరే సంబంధం మాడుతున్నారు. ఈ విషయం అర్జెంట్ గా బుల్లబాయ్ గారు చెప్పేసి రావాలండి, లేదని మనకి బ్యాడ్ నేమ్ వచ్చేద్దే. బుల్లబాయ్ గారు, బుల్లబాయ్ గారు, బుల్లబాయ్ గారు, బుల్లబాయ్ గారు, కోపం మునిగిందండి బాబు. మనకున్నది ఒకే అమ్మాయి, 2 సంబంధాలు ఎలా చూస్తారండి? ఏంట్రా? ఏం లేదండి, మన అమ్మాయి గారికి మీరు ఇక్కడ సంబంధం మాడుతున్నారండి. ఈ విషయం తెలియక మన అమ్మగారు ఇంకో అమ్మగారికి మాటిచ్చేస్తున్నారండి. అదేం లేదులేరా. ఏం లేదంటారండి, అంటే నేను అబద్ధం చెప్తున్నానండి. అయితే అమ్మగారిని తీసుకొచ్చి ఈ అయ్యగారు చూపించమంటారా? బుర్ర బయటికి. ఏమైంది బావగారు? ఏం లేదు బావగారు, పాయసంలో పట్టిక బెల్లం కలిపానంటున్నాడు. మంచిదే కదా? మంచిదేనా? మంచిదేనంట్రా. మీరే ఆడండి. ఒక అమ్మాయికి 2 పెళ్లి చూపురాట. ఇదేంట్రా బాబు అంటే పాయసంలో పట్టికి వెళ్ళం వేసావా? ఏంటి సుబ్రహ్మణ్యం, చెంప మీద చేపెట్టుకుని వస్తున్నావు? నెత్తి మీద పెట్టుకుంటే నువ్వు అంటుకుంటుందని. మీ ఊళ్ళో జోకులు వేసేవాళ్ళు కూడా ఉన్నారా? సుబ్రహ్మణ్యం అని మాకు కావాల్సిన మనిషి. మా ఇంట్లో పనులన్నీ తనే చూస్తూ ఉంటాడు. గ్లాడ్ టు మీట్ యు. అయ్యగారు ఎవరు? ఏంటి నువ్వు ఏం తెలియనట్టు మాట్లాడతావు? ఈయనే నన్ను చేసుకోబోయేది. అయిపోయి అయితే మొత్తం ముగ్గురా? అంత గందరగోళంగా ఉంది. బుల్లబాయ్ గారు, మొత్తం ముగ్గురు అంటే బాబా. బుల్లబాయ్ గారు, బుల్లబాయ్ గారు, బుల్లబాయ్ గారు, గొప్ప కొలేరైపోయిందండి బాబా. ఇప్పుడు 2 కదండి, ముగ్గురండి. ముగ్గురేంట్రా? ఒక అమ్మాయికి 3 అబ్బాయిలండి. చక్రొట్టి పెరిగిపోయినట్టు క్షణక్షణం కల్లుడు పెరిగిపోతున్నాడు బాబా. ముందు ఆ పేకాటపండి బాబు. బయట మన అమ్మాయి గారు ఆడవాడితో పెళ్ళాటాడుతున్నారండి. ఇలా చూస్తూ ఊరుకున్నారు అనుకోండి, మీరు చూసిన అల్లుడు, అమ్మాయి గారు చూసిన అల్లుడు, అమ్మగారు చూసిన అల్లుడు, ముగ్గురు కలబడి కొట్టున్నారు అనుకోండి, మీ పరువు పొలాల్లో కలిసిపోతాను. మళ్ళీ ఏమైంది బావగారు? ఏం లేదు బావగారు, వీడో పిచ్చాడు, ఎప్పుడు ఏదో ఒకటి తెలుపుతూనే ఉంటాడు. ఏంటో నిద్రపోకుండా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు బాబా. ఆ ఎదురింటి మిస్ గాలిపటమే ఇల్లంతా క్లీన్ చేసిందన్నావు, ఓకే. కానీ తాళం వేసిన ఇంట్లోకి ఆ మిస్ గాలిపటం ఎలా వచ్చింది? కొంపదీసి ఈ మిస్ గాలిపటం ఆ దెయ్యం కజిన్ సిస్టర్స్ కాదు కదా? ఏడిచావులే, వెధవ అనుమానాలు మానేసి నోరు మూసుకుని పడుకో. ఏ కళ్ళు మూసుకుని పడుకోకూడదు? దున్నపోతుల 8 గంటల వరకు పడుకోకుండా పొద్దున్న 6 గంటలు లేపు, నాకు అర్జెంట్ పని ఉంది. ఎంత మాట అన్నావు? నువ్వు నాకు బాసువి, నేను నీకు బావని. ఆ మాత్రం చేయలేనా? కాకపోతే ఒక చిన్న కండిషన్. చెప్పు. పావుదక్కు 6ంటికి నువ్వే నన్ను లేపు. లేపుతా లేపుతా. అయ్యి బాబోయ్, చూసుకున్న డబ్బు ప్యాకెట్లో పోగొట్టేసి ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్తాం? ఊరుకా పోద్దాను అడేమిట్రా, కలిసి వస్తుందా అడే, మనం అడుక్కొని ఏదో ఒకటి చెప్దాం. ఆహా, ప్రకృతి ఎంత అందముగానున్నది. ప్రకృతిలో బురద కూడా ఉంటుంది, అందుకే ఎక్కడ ఏ డ్రెస్ చేసుకోవాలో చూసి నేర్చుకో. ముందే చెప్పచ్చుగా బావా. రారా, లేపను కూడా లేపడు.
దండాలండి బాబు. ఏమయ్యా, ఎవరిది ఈ పొలం? మా అందానండి. ఎంత పండుద్దేంటి? మరి నీరు అది ఉంటే 40 బస్తాల దాకా పండుద్దండి. అవి ఏం లేవు కదండి, 4-5 పండుద్ది. అదేంటయ్యా, మొన్నే మోటార్ కని లోన్ తీసుకున్నారు? అయ్యి బాబు, మీరు ఇచ్చిన లోన్ మోటార్కి ఎక్కడ సరిపోయిందండి? ఆకుమడికి ఇత్తనాలు కొంటాక అయిపోయింది. ఎరా మరి ఈసారి పెద్ద లోన్ ఇచ్చానండి, అంతకంటేనే 40 బస్తాలు పండించేస్తామండి, మీ లోన్ తీర్చేస్తామండి. అయితే ఒక పని చేయండి, ముందు తీసుకున్న లోన్ కట్టేయండి, తర్వాత కొత్త లోన్ అప్లై చేయండి. హలో, అర్థమైందిగా, మర్చిపోకండి. అది దచ్చుడు ఏంట్రా 2 రోజులుగా ఆపట్లేదు, ఎక్కడికి తగిలడ్డా? మీ చెల్లిని ఆడ పుట్టింట్లో దింపరాడకి వెళ్ళాను. వెళ్ళే ముందు మొక్క చెవినేసి తగలడచ్చుగా. ఏంటి నిన్న మా అత్తారు ఆ కోడి మాంసం గారెలు జున్ను బోళ్ళు అంపారు, ఒక్క ముద్ద గొంతు దిగి సావలేదు. ఎందుకని? ఎందుకనంటావేంటి? నువ్వు లేకుండా ఒక్క ముద్ద ఎప్పుడన్నా నేను తిన్నానేంట్రా? నేను కూడా అంతేరా, మా అత్తగారంత కోడి మాంసం గారెలు పెట్టింది, ఒక్క గారు కూడా తినలేకపోయినరా. అదంతా నీకు నా మీద ఉన్న అభిమానం రా. ఒరే పుల్తాత, కలకాలం మన ఇద్దరం ఇలా ఆప్యాయంగా బతకాలరా. వెరీ గుడ్. వీళ్ళని అడిగితే కరెక్ట్ గా తెలుస్తుంది. ఇంకేట్రా దత్తుడు వేస్తారు కబుర్లే. ఏమున్నాయిరా, ఉండమంటున్నా. నమస్కారం అండి. నమస్కారం అండి. మీతో చిన్న పనుండి వచ్చానండి. తీసుకోండి. ఈ ఊళ్ళో బుల్లెబ్బాయి గారు ఉన్నారు కదండి, అంటే మీ ఇంటికి ఎదురుగ్గా ఉంటారు ఆయనే కదా? కరెక్ట్ అండి, కరెక్ట్. మరి ఊళ్ళో ఆయన చూస్తే అందరూ అంత గౌరవిస్తారండి? ఆయన ఏ కులం అండి? మా కులమేనండి. ఈ ఊళ్ళో ఎవడైనా సరే మా కులపాళ్ళకి దండం పెట్టి గౌరవించవలసిందే తప్ప వేరే కుల పెదవులకి అంత సీన్ లేదండి. దత్తుడు, పరాయి వాళ్ళ ముందు మా కులాన్ని తక్కువ చేసి మాట్లాడక, పద్ధతిగా ఉండదు చెప్తున్నాను అండి. మా కులంలోనూ గొప్పళ్ళు అయిన చాలా మంది ఉన్నారండి. అంతెందుకు ఈ ఊరి ఎమ్మెల్యే మా కులపోడే. ఈ ఊరు ఎమ్మెల్యే మీ కులపోడే. ఎవరు ఓట్లేస్తే గెలిచాడు, మా కులపోళ్ళు ఓట్లేస్తే గెలిచి దొబ్బించుకున్నాడు. మీ కులపోళ్ళు ఓట్లేసే పద్ధతి ఊరోళ్ళు అందరికీ తెలిసిందే. గుర్తుకి మధ్య గుర్తేశారు, అన్ని క్యాన్సిలే. మీ కులపోళ్ళు ఓట్లేయడం కూడా శాతకాన్ని శాని ఎదవలరా. మా కులపాళ్ళని ఎదవాలని తిడతావా నువ్వు? పరాయాల ముందు మా కులపాళ్ళు లోకు తిట్టవా? నువ్వు లోకు చేసి మాట్లాడచ్చు మా కులపోళ్ళని. మీ కులపోళ్ళని నేను తిడితే ఏంట్రా, మా కులం గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నాను. ఎక్కువ మాట్లాడితే ఏంటి నువ్వు పీకేది? నన్నే కొడతావురా? నన్ను కొడితే పడి ఉండడానికి మా వాళ్ళే గాజులు తొడిగించుకోలేదు మా కులపోళ్ళు. నేను పెగ్గలనా మాత్రం మన కులం పోరేంటో చూపిద్దాం, మన వాళ్ళు అందరూ రండిరా. సారు పడుకున్నారు కదా, లైట్లు ఆరిపోయమంటారా? పడుకున్నా మెలకుగా ఉన్నా ఈ ఇంట్లో లైట్లు ఎప్పుడు రామగుండం ఎలక్ట్రికల్ స్టేషన్ లో వెలుగుతూనే ఉండాలి. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావురా. మరదే రేడియోలో పాటలు పెడతాను, భయం లేకుండా హ్యాపీగా నిద్రపోండి. అలా అన్నావు, బాగుంది. ఇప్పుడు అంతస్తుల చిత్రంలోని ఈ సుశీల పాడిన పాట వింటారు. హ్యాపీగా పడుకోమని చెప్పి దెయ్యం పాట పెడతావా? పోనీ స్టేషన్ మార్చమంటారా? ఒరేయ్, మార్చాల్సింది స్టేషన్ కాదురా నిన్ను. రే బావా, రేపటి నుంచి నా ఇంట్లో పడుకోమను. అలాగేలే. నూకాలు, ఆ అమ్మాయి ఊరేసుకుంది ఆందోళనకేనా? ఇలాంటప్పుడు అడగాల్సిన ప్రశ్నలేనా అవి? సర్లే, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్మో, ఆ 4వ గుడ్ నైట్ ఎవరిది? నేనేలారా రెండోసారి చెప్పాను. అబ్బా, నేనంటే ఎంత ప్రేమ బావా నీకు. లైట్ రాపోతుంటే ఎందుకు ఆఫ్ చేశారా మళ్ళీ? నేను ఎక్కడ ఆఫ్ చేశానండి, కరెంటు పోయింది. కరెంటు పోయిందా? ఈ కరెంట్ వాళ్ళకి దెయ్యాలకి ఏదైనా అగ్రిమెంట్ ఉందా? సరిగ్గా అర్ధరాత్రి చూసి కరెంట్ తీసేస్తున్నారు. నువ్వు వెళ్ళేదన్నా లాంతర్ వెలిగించు. బావా, ఇది నీ కాలేగా? కాదు, మంచం కోడు. అమ్మయ్య, ఇది నీ చెయ్యి. కాదు, కాలు. అబ్బా, ఈ టైంలో ఏదో జోకులేంటి? అసలైనా ఆ నూకాలు గడి పాదాలు ముందుకున్నాయో వెనక్కున్నాయో చూసావా? వాడే కనపట్లేదు, వాడి కాళ్ళు ఎలా కనపడతాయి? పట్టేశా.
నీ పేరేంటమ్మా? భారతి. గుడ్ నేమ్. ఏం క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంత చిన్న వయసులో 7th క్లాస్ చదువుతున్నావంటే నువ్వు బాలమేధావి అన్నమాట. ఇప్పుడు నేను నిన్ను క్వశ్చన్ అడుగుతాను, దానికి నువ్వు సమాధానం చెప్తావు. అలాగే. అదిగో అక్కడ ఒక అక్క ఉంది. మేఘమాలక్క నా ఫ్రెండే. అయితే మరీ మంచిది. మ్యాటర్లో డైరెక్ట్ గా వచ్చేసి మీ మేఘమాలక్కది ఏ క్యాస్ట్? అదే కులం. కులము అనుచు సంకుచితముగా బ్రతుకు స్వార్థ పొరుల చింత వ్యర్థమేరా. మునుపు మనుషులంతా ఒక్కటే కులమురా. కులము కన్న గుణము గొప్పదని చాటరా. అంతేనా? అంతే. స్కూలుకు టైం అవుతుంటే ఇక్కడ నుంచి హరికథలు చెప్తున్నావా? పెద్ద జూనియర్ శ్రీసేన్ ఫీలింగ్. చిన్న లాభం లేదు, పెద్దోళ్ళని అడుగు. బ్యాంక్ మేనేజర్ గారు వస్తున్నారు. ఆయన రాగానే అందరూ బలంగా దండాలెట్టండి. నమస్కారం అండి. నమస్కారం. ఇదే మన బ్యాంకు. ఏమే లక్ష్మి, ఏంటి పిల్లి ఈ చీర ఎక్కడ కొన్నావే? మా ఆయన రాజమండ్రి చందన బ్రదర్స్ తో తెచ్చారు. ఈ బ్యాంకు మీది, మీకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఎవరయ్యా మీరు? ఏంటి బస్సులు తీసుకెళ్తున్నారు? మేడ మీదకండి. ఎందుకు? ఒడ్లారిపోయటాను. బ్యాంక్ బిల్డింగ్ ఇలాగనే పెట్టుకునేది? ఇంచుమించు అన్ని పల్లెటూరులోనే ఇలాగే ఉంటాయండి అని వీడంటున్నాడు. సరే, అందరిని ఒకసారి రమ్మను. ఎవరు? అందరినీ పిలుస్తున్నారు. మేనేజర్ గారు మీకు లోన్లు ఇస్తారంట. ఇలా చెప్పకపోతే రండి. అసలు మీకు బుద్ధి ఉందా? ఉందా? ఉండటానికి చీపురు పొలంలో ఉన్నావు, పైగా ఆ కాకి ప్యాంటు కాకి షర్టు ఒకటి. గజ్జల్లో నీ సొంత ఖర్చులు రాసుకుంటున్నావా? మీకు సాయం చేయడానికే బ్యాంక్ ఉంది. అసలు బుద్ధుందా? లెడ్జర్ బుక్ ఎలా రాయాలో తెలుసా? నన్ను చూసి నేర్చుకో. అంకుల్ అంకుల్ ఎలా ఉన్నారు? చూస్తుంటే మీకు షుగర్ బీపీ వగేరా వగేరా ఏమీ లేవనుకుంటాను. am I right? బాబు మీరు ఏ గుర్తుపట్టలేదా? ఫోటోల్లో ఉన్నంత అందంగా లేనా? అల్లుడు గారా, మీరు 2 రోజుల తర్వాత వస్తారని నాన్నగారు చెప్పారు. రే మొన్న పెళ్లి చూపులకు వచ్చారే వాళ్ళ అబ్బాయి. ఐఎమ్ నివాస్, శ్రీనివాస్. చాలే పని చూసుకోపో. రండి. రాజం ఎవరు వచ్చారు చూడు. అంకుల్, అమ్మాయి నాకు నచ్చింది. అల్లుడు, ఆవిడ మా ఆవిడ. మై గాడ్, మీ ఆవిడ? టీవీ అంటే స్లిమ్ గా ఉంటే మీ అమ్మాయేమో అనుకున్నాను. ఆంటీ, యువర్ వెరీ ప్రిటీ. నేను వెళ్ళి కాఫీ పంపిస్తాను. అలాగే. చూసారా అంకుల్, ఆంటీని ఎంత నైస్ గా ఐస్ చేశాను. అఫ్ కోర్స్ ముందు ముందు మిమ్మల్ని కూడా చేస్తాను. కూర్చోండి, మాట్లాడుకుందాం. అంకుల్, మిమ్మల్ని చూస్తుంటే టెండూల్కర్ జ్ఞాపకం వస్తున్నాడు. సచిన్ టెండూల్కర్. మీ బట్టతల చూస్తుంటే క్రికెట్ గ్రౌండ్ లా నీట్ గా ఉంది. ఇంతటి నున్నటి గ్రౌండ్ మీద టెండూల్కర్ ఆడిస్తే ప్రతి బాల్ 6. అంకుల్, మీకు విషయం చెప్పనా? వయసులో ఉన్నప్పుడు లవ్ ఫెయిల్ అయితే బట్టతల వస్తుందట అమెరికన్స్ చెప్పారు. మీ బట్టతల చూస్తుంటే ఈజీగా 5-6 సార్లు లవ్ ఫెయిల్ అయినట్టుంది. ఏంటి బావా, కాఫీ ఇంకా రాలేదు? కాఫీయే కదరా, ఇక మీద ఆ ఇంటి నుంచి ఏమీ రావు. పదపోదాం. అంబ పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కట్టె మైసమ్మ పలుకు, కనక దుర్గమ్మ పలుకు. వాళ్ళంతా ఏమని సెలవిస్తున్నారు స్వామి? మీ ఇంటికి లక్ష్మీదేవి రావుతుంది, రాసులతో కాసులు తెస్తుంది. ఆ కాసులతో బోల్డ్ రాసులు వస్తాయి. దయచేయండి, దయచేయండి. అంబ పలుకు జగదంబ పలుకు, దయచేయండి కాసులు రాసులు కురిపించు. యారా, మా ఇంట్లోకి మహాలక్ష్మి వస్తుందా? రావలసిన మహాలక్ష్మి రాక పొద్దున్నే కాఫీ లేక కడుపు కదలక నేనెడుతుంటే యదవ కోతలకు వస్తావా? ఇంకోసారి పక్కన కనిపించావో చంపేస్తాను. ఒక కన్ను తూర్పు, ఒక కన్ను పడమర వస్తుంది. యదవ ఎలా?